మొదటిది నిర్వాసితుల గురించి వారు చెప్పారు, చాలా విషయాలు శ్రీనివాసరావు చెప్పారు, తర్వాత సార్ కూడా చెప్తాడు, అందుకని ఆ వివరాలు ఎక్కువ దొరికిపోను. మొదటిది వీళ్ళని మనుషులుగానే ప్రాజెక్టులో మనుషులకు ప్రాధాన్యత, తర్వాత నీళ్ళకు ప్రాధాన్యత, ఆ సందర్భంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రాధాన్యత ఉంటుంది, మనుషులకు ప్రాధాన్యత లేదని చెప్పేసి అయిపోయింది. కానీ ఈ ప్రాజెక్టులు కానీ ఎక్కువ ప్రాజెక్టుల్లో నష్టపోయేది ఒకరు, లాభపడేది ఒకరు. నష్టపోయే వాళ్ళే ఈ ప్రాజెక్టు వలన ఒక నష్టం జరిగి ఇంకొక లాభం జరుగుతుంటే సర్దుకోమంటారు. ఇది జరుగుతుంది. ఒక వ్యవసాయం చేసే ఒక యువకుడు చదువుకొని ఒక ఉద్యోగంలోకి పోయాడు అనుకోండి, ఒక రకమైన వృత్తిలో నుంచి ఇంకొక రకమైన వృత్తిలోకి పోయాడని చెప్పి అనుకోవచ్చు. కానీ గిరిజనులకు నష్టం జరుగుతుంది, ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు నష్టం జరుగుతుంది. ఆ నష్టం మామూలు నష్టం కాదు, డబ్బులతోటి పూడ్చే నష్టం కాదు. ఇంతకుముందు చాలా చక్కగా నేను అది మిస్ అయ్యాను, ఎప్పుడు నా దృష్టిలోకి రాలా. నీకు రాముడు అక్కడే పుట్టాడు, అక్కడే కట్టాలంటున్నావు దేవడం అయోధ్యలోని. ఇంకోసారి అక్కడ భద్రాచలం అక్కడ పుట్టితే కుదరదట, అక్కడే పుట్టాడు అక్కడే కట్టాలి, అప్పుడే మనకి ముక్తి వస్తున్నాడు. మరి గిరిజనుడు కూడా అట్టని కూడా ఈ చెట్టు ఉంది, ఈ చెట్టు ఉంటేనే నాకు ముక్తి, ఈ చెట్టు పోతే కుదరదు, ఈ చెట్టును పోలవరంలో ముంచితే నాకు ముక్తి ఏమిటి అని చెప్పేసి వాళ్ళకి ఆ స్పిరిచువల్ లైఫ్ అక్కర్లేదా? అంటే వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ చెట్లు పొట్లు, వాళ్ళ దేవతలు ఎడిపోయినా పర్లేదు, కానీ అంటే వాళ్ళకి లెక్కలేదని చెప్పేసి అంశం ఏదైతే ఉందో చిన్న అంశం మనకు కనిపిస్తుంది. అటువంటి వాళ్ళు మనుషులే కాదు, వాళ్ళకి వ్యక్తిత్వం లేదు, వాళ్ళకి స్పిరిచువల్ అవసరాలు లేవని చెప్పేసి దృక్పథం దీంట్లో మనకు కనపడుద్ది. నేను దాని జోలికి పోను. కానీ నష్టపోయేది గిరిజనులు, లాభపడేది ఎవరు? లాభపడేది గోదావరి ప్రజలు, శ్రీకాకుళం ప్రజలు, వీళ్ళందరూ రైతులు లాభపడతారు అనుకుంటున్నారు. వీళ్ళు భూములు ఇస్తున్నారు, నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పి అంటున్నారు. ఏం నష్టపరిహారం ఇస్తున్నావు? ఇందాక శ్రీనివాసరావు చెప్పాడు. ఇదే పోలవరం ప్రాజెక్టులో కాలువ దిగితే కృష్ణా ఇటు పట్టిసీమ కాలువలకి 38 లక్షల నుంచి 48 లక్షల దాకా ఎకరాకి ఇచ్చిన ఇదే ప్రభుత్వం. మరి ఈ రైతుకి 48 లక్షలు ఇచ్చిన వాడివి అక్కడ 5 లక్షలు ఏంటి, 2 లక్షలు ఏంటి, ముష్టి వేయడం ఏమిటి? వాళ్ళు రైతులే కదా. మరి వీళ్ళు భూమి కాలువకు పోయిందని ఇచ్చారు 48 లక్షలు, వాళ్ళకి ఎందుకు ఇవ్వు? ఇంతకుముందు చెప్పారు. అంటే దళితులు గిరిజనులు అయితే వాళ్ళు డిస్పెన్సిబుల్, అగ్రకులాలు వాళ్ళు మోతుబరులు అయితే నీకు అనుయాయులు కాబట్టి, నీ కులం వాళ్ళు కాబట్టి నీకు ఎక్కువ ఇస్తావు. వాళ్ళు డిస్పోజబులే కాదు, వాడు పాపం మనం అంటే నోరు వాయలేని వాళ్ళు, వాళ్ళు అడగలేని వారు కాబట్టి వీళ్ళు అడగగలిగిన వాళ్ళు, వీళ్ళ తర్వాత రాజకీయ నాయకులు వాదించే వాళ్ళు ఉన్నారని చేస్తామా? ఏమి న్యాయం ఇది? ఇదొకటి.